ఫ్రెండ్స్, వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియోలో మనందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ నేను మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ టిప్స్ ఏంటో చూద్దాం. మనం అప్పుడప్పుడు ఇలాంటి టేప్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం దీన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ కట్ చేసామనేది మనకి అర్థం అవ్వదనమాట. దానికి అతుక్కుపోయి ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ దీనిని యూజ్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టి స్టిక్ చేయాలి. ఇలా కట్ చేసిన ప్లేస్లో సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల మనం ఇంకొకసారి యూజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మనం క్యాండిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల క్యాండిల్ కరిగినా కూడా ఆ కొబ్బరి చిప్పలోనే పడిపోతుంది. అలానే ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా తిప్పి దీనిపైన మస్కిటో కాయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు పగులుతూ ఉంటాయి కదండి. అలా పగలకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసినట్లయితే ఎగ్స్ పగలకుండా ఉంటాయి. అలానే ఎగ్ బాయిల్ అయిన తర్వాత కూడా మనం ఈజీగా పొట్టు తీసేయచ్చు. చూడండి, ఎగ్ బాయిల్ అయిన తర్వాత కూడా అస్సలు పగలలేదు. మనం ఇంట్లో పూరి కానీ చపాతీ కానీ చేసినప్పుడు ఎంతో కొంత గోధుమ పిండి మిగిలిపోతుంది కదండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇది నల్లగా అయిపోతుంది. ఇలా గోధుమ పిండి పాడవకుండా ఉండాలంటే ముందుగా కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని దీనిపైన మొత్తం అప్లై చేయాలి. ఇలా బాగా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ పిండిని మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలి. పిండికి తగ్గట్టు బాక్స్ ఉండాలన్నమాట. మరీ పెద్ద బాక్స్లో పెట్టకుండా కరెక్ట్గా సరిపడ బాక్స్లో పెట్టుకున్నట్లయితే పిండి పాడవకుండా ఉంటుంది. మనం అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా ఫుల్గా మట్టి ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకి క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ అల్లాన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లాన్ని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకోవాలి. నేను ఈ బ్రష్ని ఓన్లీ కూడా వంటగదిలోకి మాత్రమే యూజ్ చేస్తానండి. మీరు కూడా ఇలానే ఒక బ్రష్ వంటగదిలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఇలా క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్తో అల్లాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా బ్రష్తో రుద్దినట్లయితే చాలా ఈజీగా పైన మట్టి అంతా కూడా పోతుంది. నార్మల్గా మనం ఎంత వాటర్లో వేసి నానబెట్టినా కూడా ఎంతో కొంత మట్టి ఉండే ఉంటుంది అల్లానికి. ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా పోతుంది. మట్టి అనేది కొంచెం కూడా ఉండదన్నమాట అల్లానికి ఎక్కడ కూడా. చూడండి, ఈ అల్లంలో ఎంత మట్టి వచ్చిందో. ఇప్పుడు అల్లం మొత్తాన్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. అల్లం మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలంటే మనం ముందుగా చూడండి, అల్లం ఇక్కడ ఇలా పాడైపోయింది కదా, ఇలాంటివన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా అల్లం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత దీనిని బాగా ఆరబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులున్నా కూడా అల్లం పాడవకుండా ఉంటుంది. అల్లం పైన ఉన్న పొట్టుని మనం ఇలా స్పూన్తో చాలా ఈజీగా తీసేయచ్చు. కొంతమంది చాక్తో కూడా ఇలా పొట్టును తీస్తూ ఉంటారు, కానీ అలా చాక్తో తీసినట్లయితే ఎక్కువ అల్లం వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా అల్లం టీ కానీ కషాయం కానీ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు అల్లం తీసి కడిగి ఇదంతా పని ఎక్కువ అవుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకేసారి ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి బాక్స్లో వేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా అల్లాన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.